వెల్కమ్ బ్యాక్ టు మురహరీస్ బ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో కారం గుడ్డు చేసుకోబోతున్నాం. ఇది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా 3 గుడ్లు ఉడకబెట్టుకొని వాటిని కట్ చేసుకొని ఎల్లోది కట్ చేయకూడదు, ఓన్లీ వైట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్గుతో ఏదో ఒక వెరైటీ చేద్దామని గుడ్లు ఉడకబెట్టి ముందర పెట్టుకున్నాను. ఏదో తోచినది కటింగ్ చేద్దామనేసి చాక్ తీసుకొని ఫ్లవర్ షేప్ కట్ చేయాలని చూశాను. ఆ ఫ్లవర్ షేప్ కాస్త రాంగ్గా వెళ్ళింది, అంత చిలుకలైపోయింది, అంత తుంటలు తుంటలైంది. అది కట్ అయిపోయినా కూడా ఎగ్స్ని పడేయలేక ఏదో తోచినది చేద్దాం అన్నట్లు చేశాను. టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని కంగారుగానే కట్ చేస్తున్నాను. ఏదైతే ఏంటి అన్ని కడుపులోకే కదా అనేసి ఆ ఫ్లవర్ షేప్ చేశాను. చూడండి, 4 ముక్కలు అయింది, 6 ముక్కలు చేయాలని పోతే చూసారా నేను ఫ్లవర్స్ కోసం ఎగ్గుతో ఎన్ని కష్టాలు పడుతున్నానో. అంతా విరిగిరిగిపోయింది. ఆ ఇరిగిన ముక్కలన్నిటిని కలిపి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపు, తర్వాత కారం యాడ్ చేసుకున్నాను. మంచి ఫ్లేవర్ అరోమా రూమ్ అంతా నిండిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ పీసులన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. కలర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అన్ని వేగాయి బాగా. లోపల ఎల్లో మాత్రం కట్ చేయలేదు. ఆ ఫ్లవర్ షేప్ కోసం అని ఆ ఎల్లో ఎగ్ అట్లానే పెట్టాను. అబ్బా కలర్ అయితే భలే ఉంది. ఆయిల్లో వేయించుకుంటే వేడి వేడి అన్నం పైన ఫ్లవర్ షేప్ ఎగ్ రెడీ చేశాను. ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నోట్లో లొట్టలు వేసుకొని తినేసాం మేము. భలే ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఎల్లిపాయ కారంతో కూడా ట్రై చేయొచ్చు. ఒక్క ముద్ద తీసుకొని వేడి వేడిగా అలా నోట్లో పెట్టుకుంటే